ఇది నా డ్రీమ్. తెలుసు, ఈ ఉద్యోగం వైజాగ్ బీచ్ రోడ్ డ్రైవ్ గట్టిగా కావలించుకుని నాతో. డు యు నో హౌ మచ్ ఐ లవ్ యు? ఇంత ఒక ఫ్లాట్ 11th ఫ్లోర్ లో కొనాలి. కొంటున్నాం. నేను నీకు కాఫీ పెట్టిస్తానంట. టేస్ట్ ఏంటి ఇంత చెత్తగా ఉంది? కింద పడేస్తాను. 11th ఫ్లోర్ నుంచి ఎవరి నెత్తి మీద పడుతుంది. డమాల్. ఏమైంది? నడి రోడ్లో ఆగిపోయింది. ఏమైంది? తెలీదు ఏమైందో. కార్లో సీట్ ఉందిగా, ఎందుకు ఆపకుండా వెళ్తున్నాడు? కార్లో సీట్ ఉంది కానీ అందులో కేసు ఉంది. కేసా? ఛీ, రాస్కెల్. రాస్కెల్స్ ఏం చేస్తారో తెలుసా? పెళ్లి రోజు వర్షం పడితే మంచిదట. మరి ఫస్ట్ నైట్ కంటే పిడుగులు పడాలా? మర్చిపోకు. ఏది? మర్చిపోయావా? నాన్నని మీట్ అవ్వాలి కదా. చంపేస్తాం. ఇలా చంపుతానంటే నేను డైలీ మర్చిపోవడానికి రెడీ. హరీష్, టైం అవుతుంది, ఇంకా సతీష్ రాలేదు. దిస్ హ్యాస్ బికమ్ ఎ రొటీన్ ఫర్ హిమ్. సతీష్ ని ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఈ రోజు ఆర్జే టాక్ లో ఫస్ట్ సాంగ్ వేయండి. లోపలికి ఎలా వస్తాడో చూద్దాం. ఈ రోజు వాడు నా చేతిలో అయిపోయినట్టే. గుడ్ ఆఫ్టర్నూన్ వైజాగ్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆవులించేవాడి నోట్లో ఆపిల్ పండు పడ్డట్టుగా మహా అందగత్తెల్లారా, మహిళా దేవతల్లారా, మిలమిల మెరిసిపోతున్న మీ అందాన్ని మరింత మెరుగుపరచడానికి కొన్ని బ్యూటీ టిప్స్. చిగుచుకుపులాడే పాప నుంచి ఐశ్వర్య రాయ్ కావాలనుకునే బామ్మ వరకు పేపర్ పెన్ తో రెడీగా ఉండండి. ఈలోగా మీకోసమే రెడీ చేసి ఉంచాను టాప్ 10 సాంగ్స్. ఇది 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. ఏరా, ఒక ప్రైమ్ టైం షో ఆర్జే షోకి 1 అవర్ ముందు రావాలని తెలీదు? ఓవర్ యాక్ట్ చెయ్యకురా. నేను చెప్పేది 1% కూడా నీకు ఎక్కదని నాకు బాగా తెలుసు. నెక్స్ట్ వీక్ నుంచి నీకు సుశీతోన షోరా. సుశీల్తోనా? అమ్మాయ షో బాగుందంటేనే కోప్పడుతుందే. నువ్వు అవుట్రా. మాటరాని మౌనం. ఏ రాజీ, టేబుల్ టెన్నిస్ ఆడతావా? ఓకే, అప్పుడు టేబుల్ టెన్నిస్ స్పూన్తోనే ఆడుకుందాం. సమ్మగా ఉంటుంది. రా రాజీ. దొరికిపోయింది దొరికిపోయింది. కాదు కాదు, ఇది వేరే మ్యాటర్, నేను తర్వాత చెప్తానులే. సుశీలనా? మంచమ్మాయిరా. అయితే కరెక్ట్ గా నేను వచ్చే టైంకే షట్ డౌన్ ఎందుకు చేస్తుందిరా? షట్ డౌనా? ఏదైనా చూడకూడని చూస్తేనే టక్కుని షట్ డౌన్ చేస్తారు.
అది నువ్వెలా చూసావరా? అందరి పాస్వర్డ్స్ తెలుసా మావా? అమ్మాయిలవి మాత్రం. ఆ, ఏ టైంలో చూసావు? 4:27 40 సెకండ్లు. అమ్మ నాకు. చూసేసిందిరా. నాకు తెలిసి సుశీలకు 6 ఏళ్లుగా పెళ్లి కొడుకుని వెతుకుతున్నారు. ఒక్కటి సెట్ అవ్వలేదు. ఎక్కడున్నావురా? ఆన్ ద వేరా. ఇది ఎంతసేపు చెప్తావు? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కావ్య. అది ఎంతసేపు చెప్తావు? రాజ్, నా పరో తీకు. వస్తున్నానుగా. తొందరగా రా. పెట్టే. ఓకే. ట్రాఫిక్. ఓకే రానివ్వు. ఓరా, నీకేది ఓవర్గా అనిపించట్లా? గంట సేపటి నుంచా ఏం ఆడుకుంటున్నావా? నాకెందుకో అదోలా ఉందిరా. నీకే కాదురా, నాకు కూడా అలాగే ఉంది. ఫోటో చూశాను. కావ్య కంటే కావ్య వాళ్ళ నాన్న సూపర్. ఆ అమ్మాయి అక్కని అమ్మని సైట్ కొట్టిన వాళ్ళని చూశాను, దాని బాబుని సైట్ కొట్టిన వాళ్ళని చూడనే లేదురా. మరి నువ్వేగా అదోలా ఉందన్నా? రే, నేను చెప్పింది అర్థంతో కాదురా, ఇబ్బందిగా ఉంది అంటున్నా. ఏ? ఇప్పుడు మనం అక్కడికి వెళ్తామా? కావ్య అయితేనే రాజ్యం చెప్తుంది. చూడు, అక్కడే ఇబ్బంది స్టార్ట్. తర్వాత నేనెవరు, మా నాన్నెవరు, మా అమ్మ ఎవరు అన్నీ చెప్పాలి. అడిగితే చెప్పు. ఏం చెప్పమంటావురా? మా నాన్న కూలి పని చేస్తున్నారనా, నా తమ్ముడు ఫెయిల్ అయ్యి డ్రైవర్ పని చేస్తున్నాడనా? మా ఇంట్లో చెప్పుకునేంతగా ఎవరు లేరురా. వాళ్ళ ఇంట్లో అందరూ వెల్ సెటిల్డ్. మన గురించి కనుక ఎంక్వైరీ చేశారా అనుకో, ఏ తండ్రి మనలాంటోడికి పిల్లనివ్వడరా. ఎంక్వైరీ చేయకపోయినా నీలాంటోడికి పిల్లని ఇవ్వరనుకో. మరి ఎలా పెళ్లి చేసుకుంటే చెప్పు. రిజిస్టర్ మ్యారేజ్, పోలీస్ స్టేషన్లో. దొంగ దెబ్బ తీయాలంట. తీయరా? సారీ కావ్య, నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మచిలీపట్నం వరకు. సరే నాన్న, ఏమైందో తెలీదు. ఫోన్ కూడా బ్యాటరీ లో అని చెప్పాడు. నో ఇష్యూస్, నెక్స్ట్ టైం కలుద్దాం. టైం అయింది. లవంగీస్ 4 రకాలు. ఫస్ట్, విండోస్. ఎక్కడైనా ఉంటుంది, ఎవరైనా యూజ్ చేయొచ్చు. రెండవది ఆండ్రాయిడ్, కొంచెం లేటెస్ట్ బట్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఎప్పుడు చూసినా ఫోన్తోనే ఉంటుంది. మూడోది, అసలే రగిలిపోతున్నాను, పగిలిపోదు నీకు. ఇలా ప్రాసలో మాట్లాడడం కాదు, చేయాల్సిందంతా చేసేసి ఇప్పుడు. నేను చేసిన తప్పు కదా? పిల్లికి పులి వేషం వేసినా కూడా అది పాలే తాగుతుంది. దాని బుద్ధి మారదుగా. అచ్చిచ్చో, కావ్య ఎంట్రీ ఇచ్చేసిందే. ఇప్పుడు ఏం జరుగుతుంది అంట. మెంటల్ వాళ్ళ మగ్గు కోసం కొట్టుకుంటున్నారు. ప్లీజ్ కావ్య. వదులు. నీ గురించి మా నాన్నకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? యు లెట్ మీ డౌన్ కంప్లీట్లీ. ఏ రాజ్, నేను నచ్చలేదా? సారీ కావ్య, నిజంగానే రీచ్ అవ్వలేకపోయాను. నేను అబద్ధం చెప్పట్లేదు. నువ్వు అబద్ధం చెప్పట్లేదు రాజ్, కానీ నిజాన్ని కూడా నువ్వు చెప్పలేవు. డూ యూ ఈవెన్ నో హౌ మచ్ ఐ లవ్ యూ?
ఒకే ఒక సెకండ్లో అన్ని నాశనం చేసావు కదా. సారీ కావ్య. రే వాళ్ళ గొడవ అయిందా లేదా? రాజు గొడవ అన్నే ఎప్పుడు అవుతుందని షోల్డర్ అడుగుతున్నాడు. ఇలారా నిన్ను ఓపెన్ ప్లేస్లో కన్నారా? ఇంట్లో అడిగి చెప్పమంట. సూపర్ కిస్. కావ్య నేను చెప్పేది విను ప్లీజ్. ఏయ్ హే పవిత్ర, హే లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నానే. హే పేరేంటి? గోకుల్. రాహుల్ ఎక్కడా? ఏమైంది? నన్ను వాళ్ళింట్లో వాళ్ళు అసలు ఇష్టపడలేదు లక్ష్మి. బట్టలు ఉతికేటప్పుడు నీళ్లు పడ్డాయని కొట్టారు. బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు వాళ్ళకి టైం అయిందని సగంలోనే వచ్చేయమనేవారు. రాహుల్కి ఉద్యోగం లేదు, నా మీద లవ్వు లేదు. తొందరపడ్డానే తప్పు చేశానని ఎప్పుడు అంటూ ఉంటాడు. చివరికి నిండు గర్భిణిని. అప్పటికి దెబ్బలకేం తక్కువ లేదు. పొరడు పోసుకోవడానికి మా పుట్టింటికి వెళ్ళాను. తన మనసులో ఉన్న కొద్ది గొప్ప ప్రేమను వాళ్ళింట్లో వాళ్ళు చెరిపేశారు. వాళ్ళ బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేశారు లక్ష్మి. ఇలా మగాడి ఆటకి ఆడదాని జీవితమే బలైపోతోంది కదా. ఇదిగో చివరికి వీడే మిగిలాడు. హే కేసు పెట్టలేదా? వాళ్ళంతా డబ్బున్నోళ్లే. కేసు పెట్టి మనం ఏం చేయగలుగుతాం చెప్పు? మా నాన్న ఒక్కరోజు లీవ్ పెడితే మా కుటుంబమే అల్లాడిపోతుంది. వాళ్ళలాగా ఉండని. ఇంకొక దానికి ఆ బాధలు తప్పవు. పోని వదిలే. సరే నీకేమైంది? చూస్తూనే ఉన్నారు. ఇంకా చూస్తూనే ఉన్నారా? తర్వాత ఏమంటున్నాడు మీ నాన్న? అందరితోనూ మిమ్మల్ని మనసులో పెట్టుకున్నాను, చూద్దాం అంటున్నారు. మళ్ళీ కాల్ చేస్తే రెస్పాన్సే ఇవ్వడం లేదు. ఏ? ముందు ఇద్దరు అక్కలకి మంచి సంబంధాలు కుదిరాయి, అందువల్ల మూడోది అలాంటిదే రావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువ కట్నం అడుగుతున్నారు, లేదంటే డ్రైవరో కండక్టరో వస్తున్నారు. ఏ? మా నాన్న కూడా డ్రైవరే. మా అమ్మ చేసుకోలా? మా నాన్న టీచరే, చదువుకున్న సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ పవిత్ర, ఇంకొంచెం సేపు ఉండవే. 4 గోడల మధ్య ఉండి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడాలనిపించట్లేదు. ఓ పంచి, ఎవడైనా మంచోడు చూసి లేచిపో. నేనేం నీలా ధైర్యవంతురాల్లా? నీకే ఈ పరిస్థితి. దయచేసి అదంతా గుర్తు చేయకు లక్ష్మి. ఏది జరగకపోతే పర్వాలేదు, కానీ కొద్ది రోజులు కాపురం చేసి ఆ తర్వాత ఒంటరిగా ఉండడం అంటే చచ్చిపోవడమే నయమనిపిస్తోంది. అయ్యో ఏంటి పవిత్ర, మగాళ్లే జీవితమా? నాకే చెప్తున్నావా? మగాళ్ళంతా ఒట్టి పెరికోళ్లే. అవసరమైనప్పుడు మన పక్క నిలబడమను, అంతే చచ్చిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు ఎవరైనా తప్పుడు కూతకొస్తే కొట్టేదానివి. కొట్టాలనే అనిపిస్తోంది. అందులోనూ ఈ లవ్ చేసే వాళ్ళని చూస్తే కొట్టి చంపేయాలనిపిస్తోంది. నువ్వు మాత్రం మగాడివై ఉంటే నేను డెఫినెట్ గా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటి, రా పెళ్లి చేసుకుందాం. హాస్టల్లో 2 అమ్మాయిలు ఉండేవారే, అలాగా? మగపిల్లకి మెల్లగా మాటలు వచ్చాయే. ఇలా ఒకరినొకరు మొహాలు చూసుకుంటే ఏంటి అర్థం? తొందరగా కంప్లైంట్ ఏంటో చెప్పండి. చూసిందేనండి కంప్లైంట్. ఇదిగో ఈడు ఆ అమ్మాయి లేనప్పుడు ఆ అమ్మాయి కంప్యూటర్ ఓపెన్ చేసి చూసాడండి. ఏంటి, ఒక అమ్మాయి లేనప్పుడు తన కంప్యూటర్ ని ఓపెన్ చేసి చూడడం, తను స్నానం చేసేటప్పుడు తొంగి చూడడంతో సమానం రా. అసలు వాడికి బుద్ధైనా ఉందా? నీ కామెడీ కాన్సెప్ట్ కి నేనే దొరికానా? ఏంటి బాబా సూపరా? ఆఫీస్ లో అందరికీ తెలిసిపోయిందిరా. నేను ఇంకా తెలియదేమో అనుకున్నాను. నా పరువు పోయింది. స్క్రిప్ట్ మావా, నీ వాయిస్ కూడా ఇవ్వరా? పోరా. ఏ ఆకలేస్తుంది, పదవే తిందాం. ఏమైంది? నా లంచ్ బాక్స్ ఎక్కడా? ఎవరైనా తీసుకెళ్ళుంటారు, రా వెళ్దాం. సూపర్ హాలు, ఫుల్ ఏసీ. నాకు టేబుల్ టెన్నిస్ ఆడడం తెలీదు, రాజీకి ఆడడం తెలీదు. అద్దర కొట్టేశాం. నేను కొడతాను, బాల్ టేబుల్ కిందకి వెళ్తుంది, వెతుకుతాం. రాజీ కొడుతుంది, అది టేబుల్ కిందకి వెళ్తుంది, మళ్ళీ వెతుకుతాం. భలే జాలీలే మావా. ఇందులో ఏంట్రా జాలి? టేబుల్ కిందరా. ఫుడ్ తెచ్చుకోలేదా? ఆకలిగా లేదు. తొందరగా తినరా, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. మళ్ళీ వాయిస్ ఇవ్వాలా?
హ్మ్? ఎలా మింగుతున్నాడో చూడు. ఎంగిలి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తోంది. చెంగిలి టిఫిన్ బాక్స్, ఏయ్ చెంగిలి టిఫిన్ బాక్స్. మూసుకోరా. ఏంటి పెద్ద క్యాసినోవానా? సీన్ చేస్తున్నావా? అన్నం కావాలంటే అడిగి తీసుకోవాలి. మోహన్ చూడు, ఒక బేసిక్ మేనస్ ఉండొద్దు. వదిలే మావా.